వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ యుఐడిఏఐ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ కి మీ పేరు మీద ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే ఆధార్ కార్డులో అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు అప్డేట్ చేయాలి అనుకున్న ఆధార్ నెంబర్ తో ఉన్న అడ్రస్ కార్డు అంటే ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్, గార్డియన్ మీరు వాళ్ళ ఆధార్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటది. ఆధార్ కార్డులో అడ్రస్ ని మీ పేరుతో ఎటువంటి ప్రూఫ్ లేకుండానే ఎలా అప్డేట్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ యుఐడిఐఏ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు uidia.gov.in ఈ వెబ్సైట్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటది. మీకు ఒకవేళ తెలుగు కన్ఫర్ట్ అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ కన్ఫర్ట్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మై ఆధార్ మెనూలో అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు myAadhar.uidia.gov.in ఈ డొమైన్ ఓపెన్ అయింది. దీంట్లో ఇక్కడ మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ ఆధార్, ఎంటర్ క్యాప్చా కోడ్, సెండ్ ఓటీపీ ఇలా మీకు కనిపిస్తుంది. ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డు మీద ఉన్న 12 అంకెల డిజిట్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మై ఆధార్ లో అవైలబుల్ సర్వీసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్ ఇలా మీకు అవైలబుల్ లో ఉన్న సర్వీసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్ అంటే దీంట్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ ఇలా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 సర్వీసెస్ కనిపిస్తాయి. దీంట్లో 2 మాత్రమే యాక్టివ్ లో ఉన్నాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ దీంట్లో కూడా అడ్రస్ డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మీ పేరు మీద ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. అదే హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ దీంట్లో మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్ బేస్డ్ మీరు మీ అడ్రస్ ని చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయ్యింది. దీంట్లో మీరు 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు యుఐడిఐ పోర్టల్లో లాగిన్ అయి ఉన్నారు కాబట్టి మీ ఆధార్ కార్డ్ బేస్డ్ మీ కరెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కింద మీకు డీటెయిల్స్ ఆఫ్ హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏ అడ్రస్ కి అయితే మీరు అప్డేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. రిలేషన్షిప్ టైప్ అని ఉంటది. దీంట్లో ఫాదర్, గార్డియన్, హస్బెండ్, మదర్, వైఫ్ ఇలా మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటది. దీంట్లో మీరు మీ హస్బెండ్ అడ్రస్ కి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో హస్బెండ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. దాంతో పాటు కింద సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టైప్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, సిజిహెచ్ఎస్, ఈసిహెచ్ఎస్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఐడి, మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పెన్షన్ కార్డ్, రేషన్ కార్డ్ దీంట్లో మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది. దీంట్లో కంపల్సరీగా యుఐడిఐ స్పెసిఫిక్ ఫార్మేట్ లో ఉన్న ఒక ఫామ్ ఉంటది. ఆ ఫామ్ ని ఫిల్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది. దీంట్లో కంపల్సరీగా మీరు ఎవరిదైతే ఆధార్ కార్డు ఇస్తారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకు మీకున్న రిలేషన్షిప్ అంతా అందరు ఫిల్ చేయాల్సి ఉంటది. మీరు ఫిల్ చేయాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇలా ఉంటది. ఇక్కడ మీరు ఎవరిదైతే ఆధార్ కార్డు ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్, అడ్రస్ అంతా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరైతే డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళతో మీ రిలేషన్ ని ఫిల్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి డేట్ ఎంటర్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటది. డాక్యుమెంట్ కంప్లీట్ గా ఫిల్ చేశాక స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మీకు పాపప్ వస్తుంది. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. దీనికి మీరు 50 రూపీస్ పే చేయాల్సి ఉంటది. దీంట్లో రాజోర్ పే యూ బిజ్ ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏది సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మేషన్ బటన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పే విత్ యూపీఐ క్యూఆర్ అని మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ తో జీపే, ఫోన్ పే, పేటిఎం, యూపీఐ
యూపీఐ పే మీ దగ్గర ఎలాంటి పేమెంట్ ఆప్షన్ ఉన్నా దాంతో స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు త్రూ పేమెంట్ అంటే మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ కార్డు యూజ్ చేసినా సరే పేమెంట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాక పే నౌ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా పేమెంట్ కంప్లీట్ అయ్యాక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ ఒక మీకు టిక్ మార్క్ పాపప్ డిస్ప్లే అయ్యిద్ది. పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. పేమెంట్ డేట్ అండ్ టైం అండ్ మనం ఎంత అమౌంట్ ని పే చేసామో ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. దాంతో పాటు ఇక్కడ డౌన్లోడ్ ఎక్నాలెడ్జ్మెంట్ అని ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అందులో మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటది, దాంతో మీ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు మీ అకౌంట్ లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక సర్వీసెస్ లో ఇక్కడ కింద మనకు మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అని ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ లో ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్ఆర్ఎన్ నెంబర్ కంప్లీట్ గా ఎంటర్ చేశాక ఇక్కడ మనకు యాక్సెప్ట్ అనే బటన్ యాక్టివేట్ అయింది, దాన్ని క్లిక్ చేసి మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక మీరు ఇచ్చిన డేటాతో యాక్సెప్ట్ చేస్తున్నట్టు యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ షేరింగ్ యువర్ అడ్రస్ అని ఇట్లా ఒక మీకు టిక్ మార్క్ వస్తుంది. ఇలా మీరు ఆధార్ కార్డ్ లో అడ్రస్ చేంజ్ కి మీ పేరు మీద ఎటువంటి ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు.